విత్ అ ఫ్రెష్ న్యూ బ్లాగ్. నన్ను ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ అండి, నా పేరు మైనా. ఇప్పటి వరకు నన్ను చూడకపోయి ఉంటే ఫస్ట్ వెళ్ళి నా ఛానల్లో వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసేయండి. ఐఎమ్ డామ్ షూర్ యుల్ లైక్ ఇట్. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి వచ్చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, సాటర్డే కాబట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. నాతో పాటు మీకు నా సాటర్డే ఎలా వెళ్తుందో చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. బట్ తెలిసిందే కదా, మనం ఏదైనా అనుకుంటే మన ఐర్లాండ్ వెదర్ ఎప్పుడు మనకి డోకా ఇస్తుంది అని. మంచిగా బ్రేక్ఫాస్ట్ థాలీకి వెళ్దామని చెప్పేసి నైటే టేబుల్ బుక్ చేశాము. బట్ కట్ చేస్తే చూపిస్తాను ఏమవుతుందో. ఇదన్నమాట పరిస్థితి. వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాము. వర్షం అసలు తగ్గట్లేదు. సో యా, చూడాలి. మేము వెళ్ళే ప్లేస్ సిటీ సెంటర్లో ఉంటుంది. సో పార్కింగ్ పెట్టాక కాసేపు నడవాలి. ఈ వర్షంలో తడిచిపోతామేమో అని చెప్పేసి స్టిల్ వీఆర్ థింకింగ్ వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. బట్ దాని రివ్యూస్ చాలా బాగున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళే ఛాన్సెస్ హై ఉన్నాయి, నాకు తెలీదు. సో లెట్స్ సీ. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా అయితే ఇది వెళ్ళడం మేము ఫస్ట్ టైం థాలీ అనేది. అంతకుముందు మేము షీలా ప్యాలెస్ వెళ్ళే వాళ్ళం. అది లూకన్లో ఉంటుంది. ఐర్లాండ్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. వాళ్ళది ఇంకో కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ అయింది. చాలా ఫేమస్ రెస్టారెంట్ అది. అది కూడా సేమ్ ప్రైస్ 12.99. చాలాసార్లే వెళ్ళాము అక్కడికి. బట్ ఇది చూస్ చేసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి అంటే, నాకు స్పెసిఫిక్గా ఇడ్లీ, వడ, దోశ అలా సౌత్ ఇండియన్ మన తెలుగు బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టము. బట్ షీలా ప్యాలెస్లో కూడా అవి ఉంటాయి. బట్ టేస్ట్ వైజ్ చూసుకుంటే దానికంటే కూడా మన పుట్టు అలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి. ఎగ్ కర్రీ, పుట్టు, పరోటా అలా. బట్ థాలీలో వచ్చేసి మెయిన్ నేను చూస్ చేసుకోవడానికి అక్కడ కనిపిస్తుంది చూడండి, తెల్ల తెల్లగా ఇడ్లీ. నా ఫేవరెట్ అనమాట. ఇది షీలా ప్యాలెస్లో లేదు. సో అలా వాట్సాప్ గ్రూప్లో అడ్వర్టైజ్మెంట్ చూసి ట్రై చేద్దామని వచ్చాము. దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యావ్ ఎవర్ మేడ్ అని చెప్పుకోవాలి. అదిరిపోయింది బ్రేక్ఫాస్ట్. ఫుల్గా కొమ్మేసాం. యా, ఐమ్ బ్యాక్ హోమ్. బ్రేక్ఫాస్ట్ మంచిగా పొట్టులో వేసేసుకొని నింపేసుకొని వచ్చేసాము. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఏంటి అంటే ఈ రినోవేషన్, ఆఫీస్ వర్క్ వాటన్నిటిలో పడి నా హెయిర్ని లిటరల్లీ అసలు కేర్ చేయడమే మానేశాను. ఎంత దారుణంగా అయిపోయిందంటే నేను క్వాంటిఫై కూడా చేయలేను నా హెయిర్ లాస్ ఎంత అవుతుంది అని. సో ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసినా, ఏం యూస్ చేసినా కానీ ఆయిలింగ్ ఈజ్ మస్ట్. ఒకప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు లైక్ వీక్లీ మినిమం 3 times ఆయిల్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఐర్లాండ్కి వచ్చాక వర్క్స్ వల్ల, అదర్ ప్రియారిటీస్ వల్ల అసలు హెయిర్ ఆయిలింగ్ వీక్లీ వన్స్ చేస్తేనే ఒక పెద్ద సక్సెస్ఫుల్ హెయిర్ కేర్ అన్నట్టు అయిపోయింది. సో ఇప్పుడు కానీ నేను నా హెయిర్ని టేక్ కేర్ చేయడం స్టార్ట్ చేయకపోతే మర్చిపోవాలిగా. సో బ్యాక్ టు రూట్స్, నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకునేదాన్ని, మందారం అవన్నీ వేసి. బట్ ఇక్కడ అవన్నీ కుదరవు కాబట్టి ఇక్కడ దొరికే వాటితో ఒక ఆయిల్ తయారు చేస్తాను. ఆ ఇంగ్రీడియంట్స్, ఆయిల్ రెసిపీ అంతా మీకు చూపిస్తాను. ప్లీజ్ ఎవరైనా హెయిర్ కేర్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి, నా అలా లేట్ మాత్రం చేయకండి. సో యా, వెళ్ళి ఆయిల్ ప్రిపరేషన్ ఎలా చేయాలో, ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ ఆయిల్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అఫ్కోర్స్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఎప్పుడు యాడ్ చేయాలో నేను చెప్తాను. సో కోకోనట్ ఆయిల్ ప్యూర్ది తీసుకోండి. సో నేను రీసెంట్గా ఇండియాలో చూస్తున్నంత వరకు అయితే విష్ కేర్ బ్రాండ్ది ఒకటి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంది. సో దట్ ఈస్ వన్ రికమెండేషన్. అలా ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. సో దట్ మీకు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆయిల్ ఉంటుంది. నాకు ఇక్కడ అవైలబుల్ వచ్చేసి టెస్కోలో దొరుకుతుంది అండ్ లిడిల్లో కూడా దొరుకుతుంది. సో ఐర్లాండ్ వాళ్ళు యూ క్యాన్ ప్రిఫర్ ఫర్ టెస్కో ఆర్ లిడిల్. ఇలా ప్రాపర్గా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని రాసి ఉంటుంది. సో ఇండియా వాళ్ళకి చెప్పినట్టు విష్ కేర్లో కూడా దొరికిపోతుంది. సో వెళ్ళి చూడండి. అండ్ ఇంకా మంచి ఆప్షన్స్ ఏమైనా ఉంటే నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసేసేయండి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. ఈ ఇంగ్రీడియంట్ అందరికీ తెలిసిందే, మెంతులు. ఎవరింట్లో ఉండవు చెప్పండి? ప్రతి ఒక్కరి పోపుల డబ్బాలో మెంతులు అనేది కామన్. సో మెంతులు తీసుకోండి. దీంతో మాస్క్ కూడా చేస్తారు, అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మేబీ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సెకండ్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన నల్ల జీలకర్ర, కాలా జీరా అని కూడా అంటారు.
అండ్ థర్డ్ వన్ ఇస్ అఫ్ కోర్స్ కరివేపాకు. సో కోకోనట్ ఆయిల్లో ఈ 3 వేసేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes వరకు అలా బాయిల్ చేయండి. అస్సలు మాడనివ్వకండి. ఆ తర్వాత మంట తీసేసి ఒక 30 to 40 minutes అలా రెస్ట్ చేసేయండి. అంతకంటే ఎక్కువనా పర్లేదు. ఎండ్ ఆఫ్ ది డే మనకి మెంతులు అనేవి కలర్ చేంజ్ అవుతాయి, దట్స్ ఓకే. మాడనివ్వకుండా చూసుకోండి. అండ్ ఇంట్లో ఈ స్మెల్ మాత్రం చాలా దారుణంగా స్ప్రెడ్ అవుతుంది. సో దానికి మాత్రం రెడీ ఉండండి. ఒక 40 minutes to 1 hour అలా రెస్ట్ చేసేసిన తర్వాత ప్రాపర్గా స్ట్రెయిన్ చేసుకోండి. దీన్ని హోల్ అమౌంట్గా చేసుకోవడం కంటే బ్యాచ్ వైజ్గా చేసుకుంటూ ఫ్రెష్ స్టాక్ యూస్ చేయడం బెటర్. అండ్ మీరు వాడే ప్రతిసారి కోకోనట్ ఆయిల్ని కాస్త హీట్ చేసి దాంట్లో ఆలివ్ ఆయిల్ని కలిపి పెట్టుకోండి. రిమెంబర్, ఆలివ్ ఆయిల్ని హీట్ చేయొద్దు, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోతాయి. జస్ట్ కోకోనట్ ఆయిల్ని హీట్ చేసి దాంట్లో ఆలివ్ ఆయిల్ కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ అసైన్డ్ టాస్క్ ఏంటి అని అంటే అమెజాన్ రిటర్న్స్ అండి. ఇక్కడ ఇండియా లాగా అమెజాన్ రిటర్న్స్లో వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవడం లాంటి సౌలభ్యాలు ఉండవు. ఏదైనా కొని దాన్ని రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే అమెజాన్లోనే రిటర్న్ రిసిప్ట్ జనరేట్ చేసి ఇలా ప్రాపర్గా ప్యాక్ చేసి ఆ రిటర్న్ రిసిప్ట్ని ప్రింట్ చేసి దాని మీద అతికించి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్, సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఆన్ పోస్ట్ అంటారనమాట, సో ఆ ఆన్ పోస్ట్కి వెళ్ళి ఇది అక్కడ డ్రాప్ చేయాలి. దీంట్లో కూడా 2 things ఉంటాయి. ఒక్కోసారి పికప్ ఫీ ఫ్రీ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ పే చేసేసి ఉంటారు, సో జస్ట్ వెళ్ళి డ్రాప్ చేయాలి. లేదు అని అంటే మీరు మీ కార్డ్ నుంచి పికప్ ఫీ పే చేసి అది రిసిప్ట్ వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ కార్డ్కి రీఫండ్ కూడా చేస్తారు. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట అమెజాన్లో ఏదైనా పర్చేస్ చేస్తే. ఇంతకీ ఏం రిటర్న్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు కదా. నా హౌస్ రినోవేషన్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. దాంట్లో నేను ఒక మల్టీ టూల్ ఆర్డర్ పెట్టాము అమెజాన్ నుంచి. సో అది ఆల్ ఆఫ్ సడన్ ఆఫ్టర్ 1 week పనిచేయడం ఆగిపోయింది. మా అదృష్టం ఏంటి అంటే మా వర్క్ అయ్యే 1 day ముందే ఖరాబ్ అయింది. సో మాకు అంత ఎఫెక్ట్ అవ్వలేదు. సో అది రిటర్న్ చేసాము. అఫ్కోర్స్ రిటర్న్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దాన్ని రిటర్న్ చేసాము. దానికోసం అని చెప్పేసి ఆన్ పోస్ట్కి వెళ్ళాము. ఈ ఆన్ పోస్ట్ కూడా సర్టెన్ డేస్లో ఆఫ్ ఉంటుంది, సర్టెన్ డేస్లో ఆన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్స్లో మనము కుదుర్చుకొని వెళ్ళి డ్రాప్ చేయాలి. మేబీ ఇదే రిటర్న్ ప్రాసెస్ ఇండియాలో ఉంటుంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు పెట్టే ఆర్డర్స్లో 90% ఆర్డర్స్ పెట్టేదాన్ని కాకపోవచ్చు. అంత డిఫికల్టీ ప్రాసెస్ ఇది. సో అది అయిపోగానే మేము డిఐవైలో తెచ్చుకున్న కొన్ని సామాన్లు ఎక్స్ట్రా ఉండే, అవన్నీ రిటర్న్ ఇవ్వడానికి ఈసీ వెళ్ళాము. జస్ట్ వీడియో కోసం ఫస్ట్ మోసాను, తర్వాత అఫ్కోర్స్ మా హస్బెండ్ హెల్ప్ చేశారు. అవి రిటర్న్ ఇచ్చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ పిక్ చేసుకునేది ఉండే ఈసీ నుండి, లైక్ రేడియేటర్స్ దగ్గర పైప్స్ మీద కవర్స్ కానీ అలాంటివి కొన్ని చిన్న చిన్న థింగ్స్, అవన్నీ పిక్ చేసుకోవడానికి ఈసీ వెళ్ళిపోయాము. వాళ్ళు కూడా షార్ప్ 5:30 క్లోజ్ చేస్తారు. సో ఆన్ పోస్ట్ అండ్ ఈసీ 2 5:30 లోపు క్లోజ్ చేస్తారు. అండ్ 2 మేము విత్ ఇన్ టైం వెళ్ళి రిటర్న్ ఇవ్వాలి. అండ్ ఇవన్నీ చేశాక మనము మన కాఫీ ఎందుకు వదులుకుంటాము, కాఫీ కూడా 6 o'clockకి క్లోజ్. సో 5:30కి అది, 6 o'clockకి ఇది, 2 కవర్ చేసేలా ఉరుకులు పరుకులు చేసుకొని వెళ్ళిపోయాము. కానీ ఎస్, అలా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతుంటే వచ్చే మజానే వేరు. మా హస్బెండ్ కాఫీ పర్సన్ కాదు, నేను కూడా కాదు, బట్ ఇక్కడ టీ దొరకదు కాబట్టి కాఫీతో అడ్జస్ట్ అవుతున్నాను. ఆయన మాత్రం టోస్ట్ తీసేసుకున్నారు. అలా కాఫీ తాగి రిటర్న్ బయలుదేరుతుంటే బయట ఈ ఆఫర్ చూసాము. 20 euros డీల్స్లో షాపింగ్ చేస్తే 3 euros or 4 euros వర్త్ టిష్యూ రోల్స్ ఫ్రీ అని చెప్పేసి ఎందుకు వదులుకుంటామని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళి అవసరం ఉన్నవో లేదో అన్న పాయింట్ పక్కన పెడితే ఎప్పటికైనా పనికొస్తాయిలే అని సామాన్లన్నీ లోడ్ చేసేసుకొని ఫైనల్గా ఆ ఆఫర్ మిస్ చేయకుండా దాన్ని సాధించుకొని ఆ ఫ్రీ రోల్ కూడా తీసుకొని వచ్చేసాము. ఇలా ఫ్రీ బైస్ని సాధించినప్పుడే నాకు ఏదో ఒక ఆస్కార్ విన్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలా సాధించిన టిష్యూ రోల్స్తో ఇంటికి వచ్చేసాము. తర్వాత అనలైజ్ చేసుకున్నాం అసలు తీసుకుంది కరెక్టా కాదా అని చెప్పి. సర్లే ఇంట్లో ప్లేస్ ఉంది కదా పెట్టేసుకుందాం, ఫ్రీగా వచ్చింది ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి మమ్మల్ని మేము కన్విన్స్ చేసుకొని వీఆర్ రైట్ అనుకొని ఇంటికి బయలుదేరిపోయాము. అలా ఇంటికి వచ్చాక నేను నా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. మా హస్బెండ్ మాత్రము డిఐవై చేశాం కదా, ఫ్లోర్ వేసాక మన డోర్స్ ఏవైతే ఉంటాయో అవి హైట్ కొంచెం ఎక్కువ అయ్యి కింద స్క్రాచ్ పడుతుందన్నమాట. సో ఆ డోర్స్ అన్నీ విప్పేసి ఆయన డోర్స్ని చాప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆయన ఈ పని చేస్తుండే లోపు నేను నా డిన్నర్ పని కూడా కానిచ్చేసాను. ప్రోటీన్, కార్బ్స్ అండ్ వెజీస్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక హోల్సమ్ మీల్ని కుక్ చేసేసాను. బీన్స్ కర్రీ, గోంగూర పప్పు విత్ ఆమ్లెట్ అలా ఫుల్ ఫ్లెజ్డ్గా తినేసి నెక్స్ట్ 5 days రొటీన్, అది మన వీక్ డేస్కి వెల్కమ్ చెప్తూ డేని ఎండ్ చేసేసాం. Hope you all like this video. Please do like, share, comment and subscribe. At the same time, stay kind and stay positive. Tata, see you. Bye-bye.